హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. సో, నీట్ కౌన్సెలింగ్ అయితే మనకి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. మీ అందరికీ తెలిసిందే. సో, ఎంసీసీ వెబ్‌సైట్‌లో ఆల్ ఇండియా కోటాకి సంబంధించినటువంటి షెడ్యూల్ గూడా రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ రోజు నుంచి అది స్టార్ట్ అవ్వబోతుంది. అదే విధంగా మనకి తెలంగాణలో గూడా ఏ కేటగిరీకి సంబంధించి నోటిఫికేషను నిన్న రిలీజ్ చేశారు. ఈ రోజు నుంచి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో, నీట్ యూజీ 2026 ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ ఏ కేటగిరీకి సంబంధించి మీకు కంప్లీట్ గైడెన్స్ లేదా సపోర్ట్ సర్వీసు కావాలనుకుంటే మీరు డైరెక్ట్‌గా మన ఆఫీస్‌కి విజిట్ చేయొచ్చు. సో, మెంటర్ మ్యాట్రిక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఫ్లాట్ నంబర్ 302 థర్డ్ ఫ్లోర్ కుబేరా టవర్స్ నారాయణగూడ హైదరాబాద్‌లో ఉంది. సో, మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ దగ్గర నుంచి అడ్మిషన్ వచ్చేంత వరకు కూడా మీకు కంటిన్యూస్‌గా సపోర్ట్ సర్వీస్ ఇవ్వడం జరుగుతుందనమాట. దాంతో పాటు కంప్లీట్‌గా గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆప్షన్స్ ఎలా పెట్టాలి, సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేయడము, రిజిస్ట్రేషన్ చేయడము, ఆన్‌లైన్‌లో ఫీ పేమెంట్ చేయడము, ఇట్లాంటివన్నీ కూడా ప్రతి యాక్టివిటీ కూడా మేమే హ్యాండిల్ చేస్తాము. మీకు అడ్మిషన్ వచ్చేంత వరకు కూడా మీకు సపోర్ట్ చేయడం జరుగుతుందనమాట. సో, సర్వీస్ కోసం మీరు డైరెక్ట్‌గా ఆఫీస్‌కి రావచ్చు. ఒకవేళ మీరు ఆఫీస్‌కి రాలేని సిట్యుయేషన్ ఉంటే మొబైల్ నంబర్‌కి కాల్ చేసి మాట్లాడొచ్చు. 9849966500 ఈ నంబర్‌కి కాల్ చేసినట్లయితే మీకు డెఫినిట్‌గా మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆన్‌లైన్‌లో. ఓకే. సో, ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఎన్ఆర్ఐ కోటాలో ఎవరైతే అడ్మిషన్ కోసము చూస్తున్నారో, అంటే మీకు 6,00,000, 6.5 ర్యాంక్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్ఆర్ఐ కోటాకి వెళ్ళాల్సిందే. లాస్ట్ ఇయర్ బి కేటగిరీ కట్ ఆఫ్ మనకి 5,54,000 వరకు ఉందనమాట. సో, అది పెరిగితే ఒక 50,000 వరకు పెరగొచ్చు. లేదా ఇంకా బాగా పెరిగితే ఇంకో 1,00,000 అంటే 6,00,000 లేదా 6.5 దాకా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంతకంటే ఎక్కువ అయితే మనము ఎక్స్‌పెక్ట్ చేయలేము. ఇంకా ఆ పైన ఉన్న ర్యాంకర్స్ అంతా కూడా ఒకవేళ ఎంబీబీఎస్ చేయాలి అని అనుకుంటే కంపల్సరీ ఎన్ఆర్ఐ కోటాలో మాత్రమే మీకు ఆప్షన్ ఉంటుందనమాట. సో, అయితే ఎన్ఆర్ఐ కోటాలో మీకు ఫీజులు తెలిసినయే. 23,00,000 పర్ యానము ఇలా కాలేజీని బట్టి అప్ టు 26,00,000 పర్ యానం దాకా ఉంటాయి. అయితే వీటిల్లో కొన్ని కాలేజెస్‌లో మనకి మన దగ్గర కొంత లో ప్యాకేజెస్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయన్నమాట. ఒకవేళ అలా ఏదైనా మీకు తక్కువ ప్యాకేజ్‌లో కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్‌గా మన ఆఫీస్‌కి వచ్చేసేయండి. లేదనంటే 9849068590 నంబర్‌లో కాల్ చేయండి. ఓకే. సో, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. సో, ఈరోజు ఎంసీసీ వెబ్‌సైట్‌లో మనకి ఆల్ ఇండియా కోటా రిజిస్ట్రేషను మధ్యాహ్నం 3 గంటలకి స్టార్ట్ అవుతుందనమాట. మీరు ఆల్రెడీ షెడ్యూల్ చూసే ఉంటారు. 5థ్ ఆగస్టు నుంచి 12థ్ ఆగస్టు అయితే అప్ టు 3 పీఎం అన్నారు. ఇది సారీ, ఇది అప్ టు అది 12వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల వరకు అని అన్నారు. అయితే ఈరోజు 5థ్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది అనేది ఇంకా లేదు. పేమెంట్ ఫెసిలిటీ విల్ బీ అవైలబుల్ అప్ టు 6 పీఎం ఆన్ 12థ్ ఆగస్ట్ అన్నారు. కానీ స్టార్ట్ టైం అయితే ఏం లేదు. మనకి ప్రస్తుతానికైతే ఇంకా రిజిస్ట్రేషన్ లింక్ ఏమీ ఓపెన్ అవ్వలేదు. చూద్దాము మరి ఎన్ని గంటలకి ఇది లింక్ ఓపెన్ అవుతుందో. సో, లింక్ ఓపెన్ అయిన తర్వాత మీరు దీనికి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక అయితే మరి దీనికి ఫీజు ఎంత పే చేయాలి అని చెప్పేసి చాలామంది మనల్ని అడగడం జరిగింది. సో, ఫీజు మీరు ఎంత పే చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ముందుగా అన్‌రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ గురించి మాట్లాడుకుందాం. జనరల్‌గా అందరూ అడిగేది ఈ 15% ఆల్ ఇండియా కోటా ఏదైతే ఉంటుందో, ఆల్ ఇండియా కోటా సీట్స్‌కి దానికి సంబంధించి అడుగుతూ ఉంటారు. సో, దాంట్లోనే మనకి ఎయిమ్స్, జిప్మర్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో, దానికొచ్చేసి యూఆర్ అంటే అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్ లేదా ఓపెన్ కేటగిరీ క్యాండిడేట్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఒక ₹1,000 ప్లస్ ₹10,000 రీఫండబుల్. నాన్ రీఫండబుల్ ₹1,000, రీఫండబుల్ సెక్యూరిటీ అమౌంట్ ₹10,000 పే చేయాల్సి ఉంటుంది. అంటే మొత్తంగా ₹11,000 పే చేయాల్సి ఉంటుంది. ఓకే. అయితే ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితేనేమో నాన్ రీఫండబుల్ రిజిస్ట్రేషన్ ₹500 పే చేయాలి. తర్వాత రీఫండబుల్ సెక్యూరిటీ అమౌంట్ ₹5,000 పే చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే 5,500 అవుతుంది. అయితే ఈ రీఫండబుల్ సెక్యూరిటీ అమౌంట్ ఈ 10,000 ఫర్ యూఆర్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, 5,000 ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ అమౌంట్ మీకు మళ్ళీ రిటర్న్ వస్తుంది. ఎప్పుడు అనంటే మీకు సీటు వచ్చి మీరు సీటు తీసుకున్నారనుకోండి మీకు రిటర్న్ వస్తుంది. లేదు మీకు అసలు సీటే రాలేదనుకోండి అయినా కూడా రిటర్న్ వస్తుంది. బట్ మీకు సీట్ వచ్చి మీరు తీసుకోలేదనుకోండి అప్పుడు ఇది ఫోర్‌ఫీట్ అవుతుంది. కాబట్టి ఆలోచించుకొని మీరు పే చేయండి. రైట్. ఇక అదేవిధంగా మనకి డీమ్డ్ యూనివర్సిటీస్‌కి సంబంధించి కూడా రిజిస్ట్రేషన్ ఫీజెస్ ఈ విధంగా ఉంటాయన్నమాట. నాన్ రీఫండబుల్ రిజిస్ట్రేషన్ ఫీజ్ ₹5,000 ఉంటుంది. అదేవిధంగా రీఫండబుల్ సెక్యూరిటీ అమౌంట్ 2,00,000 ఉంటుందన్నమాట. సో,
జనరల్‌గా డీమ్డ్ యూనివర్సిటీస్ అంటే ఏముంటాయి? ఇప్పుడు మన తెలంగాణ తీసుకున్నట్లయితే మల్లారెడ్డి కాలేజెస్ ఏవైతే 2 ఉన్నాయో అవి 2 డీమ్డ్ యూనివర్సిటీస్ కాబట్టి ఆల్ ఇండియా కోటాలో ఉంటాయి. వాటిలో మీకు సీట్ కావాలి అని అనుకుంటే ఈ విధంగా మనకి 2,00,000 సెక్యూరిటీ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది రీఫండబుల్. మీకు సీట్ వచ్చి తీసుకున్నా మీకు ఈ 2,00,000 వస్తాయి. రాకపోయినా మీకు 2,00,000 వస్తాయి. సీట్ వచ్చి మీరు తీసుకోకపోతే మాత్రం ఈ 2,00,000 అనేవి ఫోర్‌ఫిట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇది ఆలోచించుకొని మీరు పే చేయండి. ఒకవేళ పే చేసిన తర్వాత కూడా మీరు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కరెక్ట్‌గా ఆలోచించి పెట్టండి. ఎందుకనంటే మీరు ఏదో కాలేజీ వచ్చిన తర్వాత ఆలోచిద్దామని అనుకోని ఏదో కాలేజీ అన్ని కాలేజీలు పెట్టి ఆ తర్వాత ఏదో కాలేజీలో సీట్ వచ్చిన తర్వాత నాకు ఈ కాలేజ్ ఇష్టం లేదు, నేను వెళ్ళను అని అనుకోనే అటువంటి కాలేజెస్ ఏవైతే ఉంటాయో ముందుగానే ఆలోచించి డెసిషన్ తీసుకొని అలాంటి కాలేజీలు పెట్టకుండా మీరు స్కిప్ చేసి మీకు కావాల్సినవి మాత్రమే ఆప్షన్స్‌లో పెట్టుకునే ప్రయత్నం చేయండి. సో, ఇవి అంటే మనం 2 చోట్ల ఆలోచించాలి. అసలు ముందు పే చేసేటప్పుడు ఆలోచించాలి. అండ్ తర్వాత ఒకవేళ పే చేసాము అండ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఇంకొకసారి కరెక్ట్‌గా ఆలోచించి ఆప్షన్స్ అయితే పెట్టండి. సో, ఇది మనకి ఆల్ ఇండియా కోటాకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఫీజ్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ మనకి రీఫండబుల్, నాన్ రీఫండబుల్ 2 రకాలున్నాయి. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇకపోతే మనకి తెలంగాణ కౌన్సిలింగ్‌కొచ్చేసరికి కేఎన్ఆర్ యూహెచ్ఎస్ మనకి నిన్న నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు నుంచి మనకి ఆహ్, వెబ్‌సైట్‌లో డీటెయిల్డ్‌గా మనకి అన్నీ అంటే ఈ రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్ నిన్న ఈవినింగే స్టార్ట్ అయిపోయింది యాక్చువల్‌గా. బట్ మనకి యాస్ పర్ ద షెడ్యూల్ ఈ రోజు నుంచి మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేయాలి కాబట్టి ఈరోజు మార్నింగ్ నుంచి అందరూ చేసుకోవచ్చు. సో, మొబైల్ రిజిస్ట్రేషను, క్యాండిడేట్ రిజిస్ట్రేషను, తర్వాత డేటా అప్డేషను, సర్టిఫికేట్స్ అప్‌లోడు ఇవన్నీ 4 స్టెప్స్ ఉంటాయి. 4 స్టెప్స్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ప్రింటౌట్ తీసుకోవచ్చు. ఇక్కడ మనకి అదర్ 2 లింక్స్ ఉన్నాయి. నోటిఫికేషను, తర్వాత ప్రాస్పెక్టస్. వీటికి సంబంధించి మనం నిన్నటి 2 వీడియోస్‌లో చాలా డీటెయిల్డ్‌గా, క్లియర్‌గా పాయింట్ టు పాయింట్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకవేళ అవి ఏమైనా చూడాలి అని అనుకుంటే అవి కూడా చూడండి. దాంట్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఈ 4 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి కూడా మనం క్లియర్‌గా మాట్లాడడం జరిగిందనమాట దాంట్లో. ఓకే. సో, ఇకపోతే మనకి మరి దీంట్లో రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత పే చేయాలి అని ఇది కూడా చాలామంది అడిగారు. మళ్ళీ ఒకసారి నిన్నటి వీడియోలో చెప్పాను. బట్ మళ్ళీ ఒకసారి ఈరోజు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో, ఓసీ, బీసీ క్యాండిడేట్స్ అయితేనేమో 4,000 రూపీసు మీకు రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. ఇది నాన్ రీఫండబుల్ అనమాట. ఒకసారి మీరు పే చేశారు అనంటే ఇంక మళ్ళీ ఎట్టి పరిస్థితులలో మీకు రాదు. ఇక్కడ క్లియర్‌గా రెడ్ కలర్‌లో ఉంది చూడండి. రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజ్ వన్స్ పెయిడ్ విల్ నాట్ బి రీఫండెడ్ అడ్జస్టెడ్ టు ఏ ఫర్దర్ డేట్ అని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేశారు. కాబట్టి ఇవైతే నాన్ రీఫండబుల్ అనమాట. సో, ఆల్ ఇండియా కోటాలో మాత్రమే ఆ రీఫండబుల్ డిపాజిట్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజ్ వచ్చేసి మీకు 1,000 రూపీసు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతేనేమో బీసీ వాళ్ళకి, పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 500 రూపీస్ ఉంది. అవి చాలా తక్కువే కాబట్టి అది పోయినా పెద్ద ప్రాబ్లమ్ లేదనుకోని మీరు ట్రై చేసుకోవచ్చు. ఆ సెక్యూరిటీ అమౌంట్ అయితే మీకు ఒక 2 నెలల తర్వాతనో, 3 నెలల తర్వాతనో వస్తుంది రిటర్న్. బట్ ఇక్కడ తెలంగాణ కౌన్సిలింగ్‌కొచ్చేసరికి మీకు ఈ 4,000 గానీ, లేకపోతే ఈ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి అయితే 3,200 రూపీస్ ఏదైతే ఉందో, ఇది మీరు ఒకసారి పే చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ రావడానికి ఛాన్సే లేదు. సో, మీకు సీట్ వచ్చినా, రాకపోయినా సంబంధం లేదు. ఈ అమౌంట్ ఇంకా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కింద తీసేసుకుంటారనమాట. సో, ఇది రీఫండబుల్ కాదనమాట. ఇది మీరు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్ ద్వారా, నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయొచ్చు. అండ్ ఇది రాదని చెప్పాను కదా! సో, ఇది. అండ్ ఇంకొకటి ఏంటి అనంటే మీకు మీరు ఏదైతే ఈ ఆల్ ఇండియా కోటాలో ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఆల్ ఇండియా కోటాలో మీరు ఈ డీమ్డ్ యూనివర్సిటీస్ కానీ, లేకపోతే ఆల్ ఇండియా కోటా సీట్స్ కోసం గానీ మీరు రిజిస్ట్రేషన్ ఏదైతే చేశారో, ఇక్కడ డీమ్డ్ యూనివర్సిటీస్‌కి 2,00,000 రీఫండబుల్ సెక్యూరిటీ అమౌంట్ ఉంది. తర్వాత ఇక్కడ మన ఆల్ ఇండియా కోటా సీట్స్‌కి అయితేనేమో 10,000 లేదా 5,000 కేటగిరీని బట్టి ఈ రీఫండబుల్ అమౌంట్ ఏదైతే ఉందో సెక్యూరిటీ అమౌంట్ ఇది మీకు మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది కాబట్టి, ఆ రిటర్న్ దేనికొస్తుంది అనంటే మీరు ఏదైతే కార్డుతోని పే చేస్తారో అంటే మీరు డెబిట్ కార్డ్‌తోని పే చేస్తారు. లేదంటే క్రెడిట్ కార్డ్‌తోని, నెట్ బ్యాంకింగ్ ఇట్లా వీటితోని పే చేస్తారు కాబట్టి, మళ్ళీ అదే సేమ్ అకౌంట్‌కి రీఫండ్ చేయడం జరుగుతుందనమాట. కాబట్టి మీరు ఇంటర్నెట్ సెంటర్స్‌కి వెళ్ళి, అక్కడ మీరు ఎవరో వాళ్ళకి గూగుల్ పే చేసి, వాళ్ళతోని మీరు పే చేపిచ్చేసి, ఓకే. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ అకౌంట్‌కే వస్తది అమౌంట్, రీఫండ్ అమౌంట్. ఒకవేళ మీకు సీట్ రాకపోతే రీఫండ్ రావాల్సింది ఉంటే, మీకు వాళ్ళ అకౌంట్‌కెళ్తుంది కాబట్టి, మీరు అట్లాంటి మిస్టేక్ చేయకుండా మీ అకౌంట్ ద్వారా పే చేయడానికి ట్రై చేయండి. సో, మీ క్రెడిట్ కార్డో, మీ డెబిట్ కార్డో, మీ నెట్ బ్యాంకింగో ఉంటే యూపీఐతోనైనా చేయండి. ఏదైతే అకౌంట్ నుంచి చేస్తారో అదే అకౌంట్‌కి రీఫండ్ వస్తుంది. కాబట్టి మీరు వేరే వాళ్ళ అకౌంట్‌తోని, వేరే వాళ్ళ కార్డ్స్‌తోని మీరు పే చేసినట్లయితే అది మీకు మళ్ళీ రీఫండ్ రావడానికి ఛాన్స్ ఉండదు. సో, ఖచ్చితంగా మాకు రీఫండ్ రాదు, మాకు సీట్ వస్తుంది, మేము జాయిన్ అవుతాము అని అనుకుంటే మీరు ఎవరితోని చేసినా పర్వాలేదు. బట్
99% లేదా 100% మీకు మీ అకౌంట్, మీ కార్డు, మీ నెట్ బ్యాంకింగ్‌తోనే పేమెంట్ చేయడానికి ట్రై చేయండి రీఫండ్ కోసం. ఓకే. సో ఇవి మనకి ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్స్ అనమాట, ఆల్ ఇండియా కోటా అండ్ తెలంగాణకు సంబంధించి. ఇక ఏపీకి సంబంధించి చూసినట్లయితే మనకి ఇంకా మనకేమి అప్డేట్స్ అయితే రాలేదు. నోటిఫికేషన్ మరి 1 ఆర్ 2 డేస్‌లో రిలీజ్ అవ్వచ్చు అనేసి తెలిసింది మనకి. చూద్దాం మరి అది కూడా రాగానే దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. చెప్పాను కదా, మీకు ఎటువంటి గైడెన్స్ కావాలన్నా, కౌన్సిలింగ్ సంబంధించి సపోర్ట్ సర్వీస్ కావాలన్నా కూడా మీరు డైరెక్ట్‌గా మన ఆఫీస్‌కి అయితే విజిట్ చేయొచ్చు. మనకి 12వ తారీఖు వరకు, ఓకే, 12వ తారీఖు వరకు మనకి టైం ఉంది తెలంగాణకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. సో రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అవుతుంది. దాని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది. ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి డేట్స్ అనౌన్స్ చేస్తారు. సో ఇలా ప్రొసీజర్ ఉంటుంది. అండ్ ఫస్ట్ ఫేజు అలాట్మెంట్ వస్తాయి. వచ్చిన తర్వాత రిపోర్టింగ్ చేయాలి. దాని తర్వాత మళ్ళీ సెకండ్ ఫేజు వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషను, మళ్ళీ అలాట్మెంట్స్, మళ్ళీ రిపోర్టింగు, ఆ తర్వాత మళ్ళీ మాపప్ ఫేజు, వెబ్ ఆప్షన్స్, అలాట్మెంట్స్, రిపోర్టింగ్, ఇలా మీకు ప్రతి స్టేజ్లో మీరు మన దగ్గర మెంబర్షిప్లో జాయిన్ అవుతే మీకు చివరి వరకు కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు కూడా మీకు కంటిన్యూస్గా సపోర్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో మీరు ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా జాగ్రత్తగా ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎక్కడ ఏ చిన్న మిస్టేక్ జరిగినా కూడా మీరు తీసుకునే రాంగ్ డెసిషన్ వల్ల అయినా, చిన్న మిస్టేక్ వల్లనైనా మీ యొక్క ఎంబీబీఎస్ సీట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి మిస్టేక్స్ జరగకుండా ఉండాలి అని అంటే మీకు ఒక ఎక్స్పర్ట్ కౌన్సిలింగ్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉండాలి అనమాట. కాబట్టి మీరు తప్పకుండా వీలుంటే మన ఆఫీస్కి విజిట్ చేసి ఈ సర్వీస్ అయితే తీసుకోండి. తప్పకుండా మీకు కంప్లీట్‌గా గైడెన్స్, సర్వీసు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి.